హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. మసాలా ఫుడ్కి అలవాటైన మన నోటికి కాస్త స్పెషల్గా ఏదైనా తినాలనుకున్నప్పుడు ఇటువంటి స్పెషల్ రైస్ని ప్రిపేర్ చేసుకోండి. కాస్త పుల్ల పుల్లగా ఇంకాస్త స్పైసీగా అదిరిపోయే రుచితో ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్కి సెట్ అయ్యేలాగా ఉన్న ఈ స్పెషల్ రైస్ రుచిలోనే కాదండి, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. ముఖ్యంగా స్కూల్ పిల్లలకి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి లంచ్ బాక్స్ కూడా సర్వ్ చేయొచ్చు. మరి ఈ స్పెషల్ రైస్ ఐటెంని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇంకా లేట్ చేయకుండా కిచెన్కి వెళ్ళిపోదామా? చలో మరి కిచెన్కి. ఈ స్పెషల్ రైస్ ఐటెంని ప్రిపేర్ చేయడానికి నేను ఇదిగోండి ఒక కప్పు వరకు రైస్ తీసుకుంటున్నాను. అయితే ఈ రైస్ నేను సోనం మసూర్ తీసుకున్నానండి. మీరైతే ఏది మనకి పాసిబిలిటీ ఉంటుందో ఆ రైస్తో ఈ రైస్ ఐటెంని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ రైస్ని 2-3 సార్లు వాష్ చేసేసుకుని అందులో వాటర్ మొత్తం వంపేసుకోవాలి. కప్పుకి 2 కప్పులు చొప్పున వాటర్ పోసుకుని ఇందులోకి 2 చుక్కల వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ వేసుకొని కుక్ చేసుకుంటా ఉంటే రైస్ పొడి పొడిగా ఉంటుంది. సో ఇలా కుక్ చేసుకున్న ఈ రైస్ని చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకోవాలి. ఈ స్పెషల్ రైస్ ఐటెంని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ముందుగానే సిద్ధం చేసుకున్నాను. అయితే నేను ఇక్కడ చూడండి, ఒక చిన్న కట్టంత కొత్తిమీరని, అదేవిధంగా 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని, 3 చిన్న చిన్న అల్లం ముక్కలు, 3 కరివేపాకు రెబ్బలు, అదేవిధంగా మన స్పైసీకి తగ్గ విధంగా అంటే నేను ఇక్కడ 6 వరకు పచ్చిమిర్చిని, ఇంకా 1 స్పూన్లో జీలకర్ర మరియు ఆవాలు కలిపి తీసుకున్నాను. తర్వాత వీటితో పాటు ఫ్లేవర్ కోసం 1/2 కప్పు వరకు చింతపండు గుజ్జు కూడా తీసుకున్నాను. సో ఇంకా మిక్సీ జార్లోకి మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని వేసుకుని పేస్ట్గా రెడీ చేసుకోవాలి. అయితే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్తోనే మనం ప్రిపేర్ చేసే రైస్కి మంచి ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. సో వీటిలో ఎటువంటి వాటర్ వేసుకోకుండా మనం మిక్సీ పట్టుకుంటే మనకు కావాల్సిన పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే ఫైనల్గా మనకు కావాల్సిన మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా కుకింగ్ ప్రొసీజర్కి వచ్చేసరికి ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు ఇందులోకి 3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. దాంతోపాటు 3 స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పచ్చిపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకుని ఇప్పుడు దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు వేయిస్తే చాలండి. ఈ తాలింపు దినుసులకి ఆటోమేటిక్గా రంగు అనేది మారిపోతుంది. మరి ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. ఫ్రై అయితే ఈ తాలింపు దినుసులు డార్క్ కలర్కి వచ్చేసేస్తాయి. తర్వాత ఇందులోకి 4 ఎండుమిరపకాయలు, అదేవిధంగా 10 నుంచి 15 వరకు జీడిపప్పుని ఎక్స్ట్రా టేస్ట్ కోసం అయితే వేసుకుంటున్నాం. ఇవన్నీ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. మసాలాని ఈ విధంగా ఆయిల్లో కుక్ చేస్తుంటే మనకి దానికి ఉన్న పచ్చి వాసన కూడా పోతుంది. ఇందులో యూజ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన రైస్ ఐటెంని టేస్ట్ చేసేటప్పుడు దాని ఫ్లేవర్ అనేది చాలా పర్ఫెక్ట్గా తెలుస్తుందండి. సో ఈ విధంగా మనం మసాలా పేస్ట్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు, అదేవిధంగా తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు పసుపు వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జును కూడా వేసుకుంటున్నామండి. మీకు కనుక చింతపండు గుజ్జు ఇష్టం లేదు అనుకుంటే మనకి ఫ్లేవర్ కోసం నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. అయితే నిమ్మరసాన్ని ఈ విధంగా డైరెక్ట్గా వేయకూడదండి. రైస్ మొత్తాన్ని కలిపేసి చల్లార్చిన తర్వాత మాత్రమే నిమ్మరసం కలుపుకోవాలి. అప్పుడే దానికి ఉన్న చేదు అనేది రైస్కి పట్టకుండా ఉంటుంది. సో ఇందులోకి నేను 2 రెబ్బల వరకు కరివేపాకుని ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. అదేవిధంగా చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. ఈ విధంగా బెల్లం వేసుకోవడం వల్ల మనకి అన్ని ఫ్లేవర్స్ అనేది బ్యాలెన్స్ అయిపోతాయి. సో ఇవంతా వేసిన తర్వాత ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే చాలండి, మనకు కావాల్సిన మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మనం చల్లార్చి పెట్టుకున్న రైస్ని కూడా ఇందులోకి వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అయితే ఇటువంటి స్పెషల్ రైస్ చేసుకునేటప్పుడు మనకి అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన రైస్ అనే కాదండి, నైట్ మిగిలిపోయిన రైస్ ఉన్నా కానీ దాన్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఐటెంని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా రైసు, ఈ మసాలా 2 పర్ఫెక్ట్గా కలిసిపోయినాయండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.
సో, ఫైనల్లీ మనకు కావాల్సిన రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీని రుచి అయితే మాత్రం మన నాలుకకి మంచి అనుభూతినిస్తదండి. చాలా డిఫరెంట్ టేస్ట్‌తో నోరూరిచ్చేస్తది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్